మాట ఎవరైనా ఇస్తారు, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడే నాయకుడవుతాడు. జనం జైజేలు కొడతారు. అలా ప్రజల ప్రశంసలు పొందుతున్న కాకా వారసుడు, యువ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ మన గడ్డం వంశీకృష్ణ. ఎన్నికల సమరంలో భారీ మెజారిటీతో జయభేరి మోగించి ఏడాది పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి చిన్న కొడుకులా ఉంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మన వంశీకృష్ణ గారు. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ వచ్చారు. సింగరేణి కార్మికుల కోసం పార్లమెంటులో గళం విప్పి పోరాడారు. ఫలితంగా 144 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ మంజూరయ్యేలా చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుడికి 10,000 రూపాయల పెన్షన్ కావాలని పోరాడారు. సింగరేణిలో ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. రామగుండం రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు స్టాపును కల్పించి తమ ప్రజలకు ఆధునిక మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రామగుండం రైల్వే స్టేషన్ పునరుద్ధరణ విజయవంతంగా ప్రారంభించి పర్యవేక్షించారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మరియు ప్రయాణికులకు సేవలను మెరుగుపరిచే అప్గ్రేడ్ పనులు ప్రారంభించారు. అజ్నీ ఎక్స్ప్రెస్ పునఃప్రారంభమయ్యేలా చూశారు. పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ కు స్టాప్ ను ఏర్పాటు చేశారు. 3x800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ స్థాపించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం యొక్క విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేలా ముందుకు సాగారు. సామాజిక సంక్షేమం మరియు సమాజ అభివృద్ధిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తూ సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గం అంతటా అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశారు. చెక్గ్రామ్ ముంపు గ్రామం పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి గ్రామీణాభివృద్ధి మరియు సంక్షేమానికి మద్దతుగా నిలిచారు. వివిధ విద్యా సంస్థలకు స్కూల్ బెంచ్లను అందించారు. విద్యార్థులకు చదువుకోవడానికి సౌకర్యాన్ని కల్పించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. పెద్దపల్లిలో ఐకేపీ సెంటర్, ఐటీఐ కళాశాలలకు 150 కుర్చీల ఏర్పాటు చేయించారు. పాఠశాలల్లో మంచినీటి కోసం బోర్వెళ్ల ఏర్పాటును చేయించి విద్యార్థులకు పరిశుభ్రమైన నీటిని అందించారు. ఎంపీ నిధుల నుండి నేతకాని భవన్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలను మంజూరు చేశారు. రామగుండం ఎయిర్పోర్టు ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి పలుమార్లు వినతిపత్రం అందించారు. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎం మల్లిక ఆధ్వర్యంలోని అధికారుల బృందం రామగుండం సెగ్మెంట్లోని బసంత్ నగర్, అంతర్గాం ప్రాంతాల్లోని భూములను రీసర్వే చేసేలా చేశారు. వెనుకబడిన వర్గాల కోసం లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కోసం పోరాడారు. రామగిరి, ధర్మపురిలో టూరిజం కోసం ప్రపోజల్స్ పెట్టారు. అమృత్ 2.0 కింద నియోజకవర్గాల అభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టి సఫలమయ్యారు. సింగరేణి గనుల ప్రైవేటైజేషన్ ప్రక్రియపై పార్లమెంటులో గొంతు విప్పి ఎదిరించారు. ఎల్ఐసి ఏజెంట్లకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి రైలు ప్రమాదంపై స్పందించి రైల్వే శాఖను అప్రమత్తం చేశారు. రామగుండంలో అంబేద్కర్ విగ్రహం తరలింపును అడ్డుకున్నారు. కాకాగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎంపీగా గెలిచిన క్షణం నుండి పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు మన గడ్డం వంశీకృష్ణ గారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తమ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మరిన్ని సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టారని కోరుకుందాం.